ధర్మం అంటే అర్థం ఏంటో తెలుసా? చాలామంది మతోన్మాదులు ధర్మం ధర్మం అన్న పదాన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. ధర్మం అంటే మత పిచ్చి పట్టడం కాదు, నోట్ చేసి పెట్టుకోండి. ధర్మం అంటే మత పిచ్చి పట్టడం కాదు, విలువలు కలిగి బ్రతకటం, మనిషిని మనిషిలా చూడటం, సాటి మనిషిని ప్రేమించటం, మంచి వ్యక్తిత్వం కలిగి బ్రతకటం, నీతి, యథార్థత, ప్రేమ అనే గొప్పవైన లక్షణాలు కలిగి జీవించటం. అవి ఏవీ లేనప్పుడు నీది అసలు ధర్మమే కదా, దరిద్రంగా ఉంటుంది. ధర్మం కాదు. సాటి మనిషిని నీ మతం కోసం చంపేద్దాం అనుకుంటున్నావు అంటే ధర్మం కాదు. సాటి మనిషిని నీ మతం కోసం హింసించాలనుకుంటున్నావు అంటే అది ధర్మం కాదు. ఎదుటివాడి మీద కక్ష వివక్ష రేపుతూ దేశంలో శాంతి సౌభ్రాతృత్వాలకు విఘాతం కలిగిస్తున్నామంటే అది ధర్మం కాదది. మరేంటి ధర్మం అంటే? విలువలు, వ్యక్తిత్వం, సరైన జీవన విధానం, ఎదుటివాడికి మేలు చేసే మంచి మనసు, మంచి లక్షణాలు, కరుణ, జాలి, ప్రేమ, దయ, ఇవన్నీ కలగలిస్తే దట్ మీన్స్ ధర్మం. ఆ ధర్మాన్ని నేర్పించాలని కోరుతున్నాడు. మీరు ఇమ్మీడియట్గా ఏమవ్వాలి? రియలైజ్ అవ్వండి. ఇమ్మీడియట్గా మీరు రియలైజ్ అవ్వండి. ఏం జరిగిందో మీకు మాత్రమే తెలుసు. మీకు మాత్రమే తెలిసిన ఆ విషయంలో మీరు ఇమ్మీడియట్గా ఏమవ్వాలి? రియలైజ్ అవ్వాలి, పశ్చాత్తాపపడాలి. వెంటనే ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొంది నిన్ను నువ్వే నీ తండ్రికి సమర్పించుకొని, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నేను నీ మార్గంలో నుండి వైదొలిగిపోయాను ప్రభువా, నన్ను కనికరించు ప్రభువా అని నువ్వు అడగాలి. ఇది సంస్కరణలో దేవుడు అనుగ్రహించిన గొప్ప కృప. కానీ ఈ దుర్మార్గులు ఏం చేశారు తెలుసా? ఈ దైవద్రోహులు ఈ స్థితిలో లేరు. ఈ స్థితిలో ఉండకుండా ఏం చేశారో తెలుసా? ఏం పర్వాలేదు, ఇలా చెయ్యొచ్చు, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తాను, దేవుడు క్షమించుకుంటాడు, ఎవరి కోసం క్షమిస్తాడని కొవ్వెక్కి కొట్టుకున్నావు అనుకో, ఎత్తడానికి నువ్వే ఉండవు. చెయ్యేంటి? పోతావు. ఎక్కడికి పోతావో, ఏమైపోతావో, ఆ మహాభయంకరమైన సుడిగుండంలో మునిగిపోతే ఆ తర్వాత నిన్ను పట్టించుకునే నాదుడే ఉండడు. కానీ ఇప్పుడు నువ్వు రియలైజ్ అయితే నీకు అద్వితీయ నాదుడు ఉన్నాడు, మర్చిపోకు. ఇప్పుడు ఈ క్షణంలో నీ తప్పు దిద్దుకొని దేవుని పాదాల మీద పడటానికి ఇష్టపడితే నీ కొరకు అద్వితీయ నాదుడు ఉన్నాడు. అదే చెబుతున్నాడు, అద్వితీయ నాదుడు ప్రభు అయిన యేసును ఏం చేశారట? విసర్జించుచున్నారు. క్రీస్తును విసర్జిస్తే పోతావు, క్రీస్తులో నిలిచి ఉంటే బ్రతుకుతావు. క్రీస్తు యొక్క కరుణను పొందుకుంటే నిలిచి ఉంటావు చివరి వరకు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈ అవకాశాన్ని దేవుడు నీకు తన కృపను బట్టి అనుగ్రహించాడు. తన కృపను బట్టి బాప్తిస్మం పొందిన తర్వాత సంఘాలలో పడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా? 190 మంది ఖచ్చితంగా ఉంటారు. ఇది ఎవరు కాదనలేని సత్యం. అది చిన్నదో పెద్దదో వక్రీకరిస్తూ, పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపాలు చేస్తూ, నీతి మాలిన బోధలు చేస్తూ, తప్పు మార్గాలలోనికి వెళ్ళిపోతూ అనేక మందిని భ్రష్టు పట్టిస్తున్న వారుగా మారిపోతున్నారు. మరి వాళ్ళకి శిక్ష తగ్గుతుందా లేకపోతే వాళ్ళకు శిక్ష పెరుగుతుందా? మీరు ఆలోచించండి ప్రియులారా. ఎప్పుడూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వాక్యం దగ్గర నిన్ను నువ్వు సమర్థించుకుని నువ్వేదో వాక్యాన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు. ఏమైనా సరే వాక్యం దగ్గర ఏం చేయాలో తెలుసా? నిన్ను నువ్వు మార్చుకునే ప్రయత్నమే చేయాలి.